సడన్గా కోపం వస్తుందా? ఎందుకు ఇలా వస్తుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఎప్పుడన్నా అనిపించిందా? యాంగర్ అంటే ప్రాబ్లం కాదండి, అది పెయిన్కి వస్తున్న సౌండ్. ఉమెన్స్కి ఎక్కువగా యాంగర్ ఎందుకు వస్తుందో తెలుసా? చాలా కాలంగా పెయిన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా లోపలే దాచిపెట్టుకుంటారు. అవి ఎలాంటి పెయిన్స్ తెలుసా? అన్ఎక్స్పెక్టెడ్ హర్ట్, బాధ, ఓవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెయిన్గా నో ఎమోషనల్ సపోర్ట్. ఈ కోపానికి 4 ముఖ్యమైన కారణాలు ఉన్నాయండి. అదేంటో తెలుసా? ఆల్వేస్ స్ట్రాంగ్గా ఉండాలనే ప్రెషర్ ఒకటి. రెండోది ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేని భయము. మూడోది అందరి నీడ్స్ ఫస్ట్ పెడతాం, మన నీడ్స్ లాస్ట్. సెల్ఫ్ కేర్ జీరో. దీని అంతటి వలన ఈ కోపం అనేది విపరీతంగా వస్తుంటుంది మనకి. దీనివల్ల రిజల్ట్ ఏంటో వస్తుందో మనకు తెలుసా? ఓవర్ ఇరిటేషన్, ఓవర్ థింకింగ్, గిల్ట్, మనం నైట్లో సైలెంట్గా క్రైమ్ చేయడము, బాడీలో టైట్నెస్, హెడేక్. హాయ్, ఐఎమ్ వాణి పొల్లూరి, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ ఉమెన్, ఫౌండరా నీ కథే నీ బలం. ఇలాంటి యాంగర్ అన్నింటినీ ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఒక 3 రెమెడీస్ తెలుసుకుందాం. అది ఫస్ట్ ఏంటో తెలుసా? మన కోపం రాగానే ఫస్ట్ ఒక 10 సెకండ్స్ కామ్ డౌన్ అవుదాం. కామ్ డౌన్ అయితే ఏంటంటే థాట్ ప్రాసెస్ స్లో అవుతుంది. స్లో అయినప్పుడు మనం కరెక్ట్ మాట మాట్లాడగలుగుతాము. రెండోది, దానికి కరెక్ట్గా ఒక పేరు ఇద్దామండి. ఎస్, నేను అలసిపోయాను, నాకు టైర్డ్గా ఉంది, నాకు బాధ వచ్చింది అనేది కరెక్ట్గా నేమ్ ఇద్దాం. నేమ్ ఇస్తే ఏంటంటే దానివల్ల అది ఎలా హీల్ అవ్వాలనేది తెలుసుకుంటుంది మన మైండ్ కూడా. మూడోది, పాజిటివ్ వేలో దాన్ని బయటికి పంపిద్దాం కోపాన్ని. ఎలాగో తెలుసా? జర్నల్ మీన్స్ మనకు ఏ విషయంలో కోపం వచ్చింది అనేది పేపర్ మీద రాసుకుంటే కొంతసేపటికి అది కామ్ డౌన్ అయిపోతుంది. లేదా ఏడవాలనిపిస్తే ఏడ్చేసేయండి. ఏడ్స్తే ఇంకా తొందరగా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. మూడోది, ఒక వాక్ తీసుకోవడం, ఒక చల్లగాలిలో కానీ ఒక గార్డెన్లో కానీ అలా ఒక వాక్ తీసుకోవడం. లేదా మీకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడితే నాకు హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది, వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడండి. వెంటనే కోపం అనేది కామ్ డౌన్ అయిపోతుంది. మీ మైండ్ అనేది సేఫ్గా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే బాధ కాదండి, మీ మనసు మీతో మాట్లాడుతుంది. దాన్ని పనిష్ చేయకండి, విని అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు సప్రెస్ చేసినా పనిష్ చేసినా అదేమవుతుందో తెలుసా? మీ మనసుకి మీ మైండ్కి 2 డ్యామేజ్ అవుతాయి. అది హెల్తీగా మీరు ఫ్లష్ అవుట్ చేశారనుకోండి, అదేంటో తెలుసా? హీలింగ్. ఇది నచ్చితే లైక్ చేయండి, హీలింగ్ అని కామెంట్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. లేదా మీకే అవసరం అనిపించింది అనుకోండి, డైరెక్ట్గా పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.